ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి మీకు ఒక క్లూ ఇస్తాం. ఆ క్లూ కి మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. మీరు బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చెప్పాలి. మీరు నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆ 1,00,000 రూపాయలు పోతాయి. లేదు ఇప్పుడు ఎవరు చెప్పలేదు అనుకో, ఫస్ట్ దానికి సెకండ్ క్లూ ఇస్తాం అదే క్వశ్చన్ కి. ఆ అమౌంట్ 75,000. థర్డ్ క్లూ అయితే ఇంకొంచెం తగ్గుతుంది, 50,000. ఫోర్త్ క్లూ అయితే 25,000. సాంగ్ అడుగుతారు, సాంగ్ లో హింట్స్ ఇస్తారా? సాంగ్ కాదు, క్వశ్చన్స్ ఎనీథింగ్ అయి ఉండొచ్చు. లైక్ ఆన్సర్ ఢిల్లీ అయి ఉండొచ్చు. మేము తాజ్ మహల్ ఫోటో వేస్తాము ఫస్ట్ క్లూ కింద. కానీ ఢిల్లీలో తాజ్ మహల్ లేదు కదా, ఆగ్రాలో కదా. అది గుర్తించాలన్నమాట నువ్వు. ఓకే, కవర్ చేశారు సుమ గారు. మొదలెట్టేద్దాము. ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్స్ మాత్రమే. అది ఒక మ్యాప్. సెకండ్స్ ఓవర్. వన్ లాక్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి మేము సెకండ్ క్లూ ఇస్తున్నాము. దీని విలువ 75,000 మాత్రమే. అక్కడ ఒక పోర్ట్ కనిపిస్తుంది మనకి. బజర్ నాటీ బాయ్స్ కొట్టారు. ఎందుకు నొక్కారు చెప్పండి? వైజాగ్, విశాఖపట్నం. మ్యాప్ లో కూడా విశాఖపట్నం అట్లాగే ఉంటది. సరే, వీళ్ళైతే 75,000 క్లూ దగ్గర లాక్ చేశారు. ఇంకెవరు బజర్ నొక్కక్కర్లేదు. ఈ ఆన్సర్ కరెక్టా కాదా చూసే ముందు ఆ 2 క్లూలు కూడా ఏంటో చూసేద్దాం. మిగిలిన 2 క్లూలు. క్లూ నంబర్ 3. ఆటా మూవీలో సాంగ్ ఉంది, సిద్ధార్థ్ ఉన్నాడు అక్కడ. అండ్ సిద్ధార్థ్ తో పాటు ఇలియానా. అండ్ క్లూ నంబర్ 4. కాజాలు ఉన్నాయి, కాజాలు. మీరు వైజాగ్ అన్నారు, ఇది కరెక్ట్ అయితే మీకు 75,000 వస్తుంది. లేదంటే మీరు 75,000 మాకు ఇవ్వాలి. చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా. రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు పనిష్మెంట్ ఉంది. ఇది ముందు చెప్పలే కదా అక్క. అన్ని ముందు చెప్పరు, కొన్ని వెనకాల కూడా చెప్తారు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయిన తర్వాత సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయలు. 10 సెకండ్స్ మాత్రమే. స్పూన్లున్నాయి. అరే నొక్కేసారు నాటీ బాయ్స్. షెఫ్ 1 లాక్ రూపీస్ వస్తే పోతే 1 లాక్ రూపీస్. నెక్స్ట్ క్లూ. వెరీ గుడ్. సెకండ్ క్లూ పరంగా చూసుకున్నట్టయితే కూడా వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ కి చాలా దగ్గరగా కనిపిస్తున్నారు. థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. వీళ్ళు చెప్పింది షెఫ్, అక్కడ కనిపిస్తుంది బిల్లు. మరి షెఫ్ కి బిల్లు కి కనెక్షన్ ఏంటి? క్లూ నంబర్ 4. ఒక బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తోంది. షెఫ్ అంటే ఈ కలర్ డ్రెస్ లో ఉంటాడా? షెఫ్ రిసిప్ట్ తీసుకోడు, బిల్లు తీసుకోడు. ఇప్పుడు ఎవరన్నారు తీసుకుంటాడని? ఫస్ట్ ఆగండి. షెఫ్ మొత్తం వైట్ పైన క్యాప్ తో ఉంటాడు. ఎవడన్నాడు ఇప్పుడు కాదని? ఓకే సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో 1 లాక్ తీసేసుకున్నాము మీ దగ్గర నుంచి. అది వెయిటర్. ఓకే, సో డబుల్ ధమాకా 2 సార్లు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు టాస్క్ ఏంటంటే లిరిక్స్. ఈ లిరిక్స్ యొక్క అర్థం ఏంటో మీరు చెప్పాలి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ చైతు. ఏ వచ్చి బి పైన, అశ్వ వచ్చి బస్వ చైతన్య మీద వాలే. ఒరే దాని తర్వాత చెప్పరా నాయన. ఆ తర్వాత మొత్తం ఒకటే గుడుగుడు గుడుగుడు గుడుగు. మా వాళ్ళు చెప్పారు ఏ వచ్చి బి పైన వాలి, బి పై ఏం చెప్పాలరా? ఏ బి గుడుగుడు గుడుగుడు గుడుగుడు. చైతన్య వెళ్ళు కాసేపు. శివ దా శివ. మళ్ళీ ఇంకొకసారి బ్రో, ఎన్ని చీమలు లెక్కెడతా? ఒక చీమ, ఆ చీమ ఇంకో చీమ దగ్గరికి వెళ్ళింది. ఈ చీమ ఇక్కడికి వెళ్ళి ఒకటి అడిగింది. ఇదేమో ఇంకో చీమని అడగమని చెప్పింది. ఈ చీమ వెళ్ళి ఈ చీమని అడిగింది. ఆ చీమ వెళ్ళి ఇంకో చీమ దగ్గరికి వెళ్ళి అడిగింది. అన్ని చీమల దగ్గరికి వెళ్ళి చిరునామా తీసుకొని రమ్మంది.
సోనియా ప్లీజ్. ఇవన్నీ మణికొండ చేమలా? లాస్ట్ నేను చెప్తా ఎందుకు నీదేనా జారింది? యాక్చువల్ గా ఈ పాటకి ఒక చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. ఓకే లిరిక్ రైటర్ నాకు తెలిసి ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు చాలా సోడా బుడ్డీలు చాలా ఫేమస్. జస్ట్ ఆ సోడాని అట్లా విజన్ తుస్ మనకు సౌండ్ వస్తుంది కదా, బుస్ మనకు ఐడియా వచ్చింది. నువ్వు విజిల్ వేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అలా అవుతుంది. అదైనా ఏమో జరుగుతుందో చెప్పరా, అదే మెయిన్. ఓకే నెక్స్ట్ పాటకి వెళ్ళిపోదాం. ఏ సోడా బుడ్డి అయినా కూడా మిడ్డీలు జారుతాయని ఆ లిరిక్. ఓకే నెక్స్ట్ పాటకి వెళ్దాం. అమ్మా రితు ఇప్పుడు ఒక పాట ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రా అమ్మా. ఏంటంటే పాపం ఒక అమ్మాయి చాలా బాధలో ఉండి తను ఏం చేయాలో అర్థం కాదు, చాలా డిప్రెషన్ లో ఉంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చినప్పుడు వేయిరా, నా మీద చేయి వేయిరా, నేను బాధలో ఉన్నానురా, నన్ను ఓదార్చరా. ఇది సుమార్డనేనా? యాక్చువల్లీ ఆ పాట ఒరిజినల్ మీనింగ్ కన్నా దరిద్రంగా చెప్పారు. ఇంకేదైనా ఒక్క పాట ప్లే చేయండి చూద్దాం. అస్సు చెప్తుంది. అస్సు దా, అశు, దా, అశు, దా, అశు, దా. We want అస్సు, we want అస్సు, we want అస్సు. బ్రో ఏమైనా గాలి వచ్చే పాటలేరా? ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే. ఆకుచాటు పిల్ల తెరిచి అంటే ఒక రోజు సాయంకాలం ఒక ఆవిడ పాపం బిందులో నీళ్లు పెట్టుకుందామని చెప్పి అలా నది దగ్గరికి వెళ్ళింది అనమాట. నది దగ్గరికి వెళ్ళిన ఆవిడ ఇలా వంగింది. సో పాపం అలా ఆకుచాటు అలా ఆకొచ్చి ఇలా వాలి లోపు ఆవిడ కోకంతా తడిసిపోయింది. సూపర్. ఓకే రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. అండ్ యువర్ క్లూ నెంబర్ 1 1,00,000 రూపాయల క్లూ. చూడండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరూ ఆడుతున్నారు, అదేదో ఆట అక్కడ కనిపిస్తుంది మనకి. కబడ్డీ. భీమిలి కబడ్డీ జట్టు. భీమ్లీ కబడ్డీ జట్టు అని చెప్పారు. 1,00,000 రూపీస్ కి లాక్ చేసేసాము. సెకండ్ క్లూ. అక్కడ ఒక కుక్క బాంబు కనిపిస్తోంది. కుక్క నోట్లో బాంబు పెట్టుకొని పరిగెత్తేటువంటి సన్నివేశం ఒక సినిమాలో చాలా ఫేమస్. థర్డ్ క్లూ. కొడితే అసలు ఎంఆర్ఐలు ట్రాన్స్ఫార్మర్లు పటపట పేలి. ఒకడు భీమ్లీ కబడ్డీ జట్టు అని చెప్పారుగా. చెప్పలే. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. చార్మినార్ కనిపిస్తోంది మనకి. సినిమా ఏమో వీళ్ళు భీమ్లీ కబడ్డీ జట్టు అని చెప్పారు. కరెక్ట్ ఏంటో చూద్దాం. బ్యూటీస్ మీరు లీడ్ లోకి వచ్చారు. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు కనిపించేదేంటో అద్దాలు. 10 seconds ఓవర్. ఎవరు బజర్ నొక్కలేదు. సెకండ్ క్లూ ఏంటంటే మీకు అక్కడ ఒక గడియారం, సౌండ్ బాక్సులు కనిపిస్తున్నాయి. నాటీస్ చెప్పండి. అది డాన్స్ స్టూడియో. డాన్స్ స్టూడియో లాక్ చేయండి. 75,000. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే వీళ్ళకి 75,000 వస్తుంది. డాన్స్ స్టూడియోకి. మూడో క్లూ ప్రోటీన్ పౌడర్. ఫస్ట్ మిర్రర్ చూడగానే జిమ్ అని మొత్తుకుందక్క అన్నావా. నాలుగో క్లూ అండ్ ఇట్స్ డంబుల్స్. ఎవరెవరి వాళ్ళు పొద్దున్నే జిమ్ కి వెళ్ళేసి వచ్చారు. హలో ఒక్క నిమిషం. డాన్స్ స్టూడియోలో కూడా ఇవన్నీ ఉంటాయి. yes డాన్స్ చేసే ముందు డంబుల్స్ తీసుకొని ఇలా అని చేస్తారు. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఒకవేళ డాన్స్ స్టూడియో అయితే మీకు డబ్బులు వచ్చేస్తాయి 75,000, లేకపోతే 75,000 పోతుంది. ఏదైనా ఒక ఆటో ఇస్తారా? ఊరికి నడవలేకపోతున్నాను ఇటు 4 సార్లు. సరే మళ్ళీ పనిష్మెంట్. ఈసారి పనిష్మెంట్ ఏంటంటే కొంపలో కుంపటి కార్యక్రమం జరగబోతుంది. అండ్ ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేయబోతున్నాం.
నమస్కారం. కొంపలో కుంపటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కొంపలో కుంపటి కార్యక్రమంలో ఈ రోజు మనం కలుసుకోబోతున్నటువంటి భార్యాభర్తలు వీళ్ళిద్దరే. బాబీ, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు. సారీ మేడం, రేషన్ షాప్కి వెళ్ళి వచ్చి లేట్ అయింది. ఆధార్ కార్డు తెచ్చావా? జనరేషన్ బతుక పాడైంది మేడం. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. అంటే అది మీ జనరేషన్ కాదు, మా ఈ జనరేషన్. 2 క్లూలు మొన్న రాజమండ్రిలో ప్రిపేర్ అయినవేనా? మనతో పాటు ఈ రోజు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. చెప్పమ్మా నీ సమస్య ఏంటి? అయ్యో, అమ్మని తీసుకొచ్చావా? బాబు నీకేంటి, ఏమైంది, ప్రాబ్లం ఏంటి? ఆల్మోస్ట్ మేము ఒక 8 years లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. అన్ని చేసుకున్నావు, అది కూడా చెప్పు. ఓకే, అవన్నీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏం సమస్య వచ్చింది మీకు? ఒక కానుక అడిగానమ్మా. నువ్వేం కానుకిచ్చావు? తీసుకొస్తాను మేడం. తీసుకొస్తావా? చెంప పగిలిపోతుంది. ఇది ఇట్రా కొంచెం. నేను ఈయన పెళ్లి చేసుకోవడం తప్పండి? బల్లి మొక్కది నచ్చిందా వాడికి? ఏమయ్యా, ఇంత బంగారం లాంటి పెళ్ళాన్ని పట్టుకొని అలాంటి గిఫ్ట్ తీసుకొని వస్తావా నువ్వు? అసలు అయినా అమ్మా నీకేం కనిపించింది అమ్మా తనలో? ఆయన కళ్ళల్లో చక్రాలండి, నన్ను అలా ఆకర్షించేశాయండి. అవేంటో చక్రాలతో పాటు అతనికి పెళ్ళాం కూడా ఉందని కనిపించలేదా నీకు? నేను దేవకన్యని. మరి భూలోకంలో ఎందుకు తిరుగుతున్నావు? దీనికోసం వచ్చి ఈయన చక్రాలు నన్ను అలా ఆకర్షించేశాయి. అంటే నువ్వు ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకుంటావా? నేను మా ఆయన అడిగి చెప్తానండి. మీ ఆయన పిలువు మరి. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడే కాదు, ఎక్కడెక్కడో చేస్తుంది. ఇట్రా. నీకు ఒక విషయం అర్థమవుతుందా? అసలు ఈ అమ్మాయికి, అదే మీ ఆవిడికి ఇతని కళ్ళల్లో చక్రాలు కనిపిస్తున్నాయంట. కనిపించాల్సిన చక్రాలు నీ కళ్ళల్లో కదా. అంటే ఆయన చక్రాలు ఆ కాళ్ళ మీద ఉన్నాయండి. ఎప్పుడు ఊరంతా తిరుగుతానే ఉంటాడు, ఇంట్లో ఉండడండి ఆ చక్రాలు కనిపించడానికి. నీకోసమే కదా నేను వెళ్ళింది. కూర్చో, నా ముందు లేచి నిలబడి మాట్లాడతావా? నా కెమెరాకి అడ్డం రావా నువ్వు? నువ్వు ఈవిడ్ని ఇంకా ఆవిడ్ని ప్రేమిస్తున్నావా? ఇద్దరిని ప్రేమిస్తున్నా. ఆమంటే నాకు ప్రాణం మేడం. నీ కాళ్ళల్లో చక్రాలు ఉండడం వల్ల నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఇంట్లో ఉండట్లేదు. అందుకనే ఆ అమ్మాయి ఇలా. నేను ఉండాల్సిన టైంలో ఉంటున్నా, మిగతా టైంలో బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి, ఢిల్లీకి. ఢిల్లీకా? ఆ. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నావు? డెలివరీ అమ్మాయి. డెలివరీ? ఢిల్లీకి అయితే బొంబాయికి వెళ్తారు మేడం. నీకెలా తెలుసు? ఆయన కూడా టికెట్ బుక్ చేస్తాడు. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నావు? డబ్బులు సంపాదించి ఆమెకు తోడుగా ఒక పనామెని తీసుకొద్దామని వెళ్ళా. ఆ పనామె కాస్త అలా దగ్గరయ్యి నా వెనక నుంచి వచ్చి పట్టుకుంది. ఏది ఆమె ఉందా ఇప్పుడు ఇక్కడ? తీసుకొస్తాను. రితు, నీకో సంగతి తెలుసా? వీళ్ళిద్దరికి పెళ్ళయింది. వీళ్ళ కాపురంలో నువ్వు చిచ్చు పెట్టావమ్మా. దట్స్ ఓకే, ఫైన్. నీకేం కనిపించిందమ్మా అతనిలో? వాళ్ళు పెద్దగా ఏం లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను నేహతోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. అమ్మా, నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటావా? చిచ్చి లేదు. ఎందుకు? ఎందుకండి? ఏం లేదు. మీరిద్దరు కలిసి ఉండండి. కలిసి ఉందాం. లేదు, నాకు వాడొద్దు. ఆయన సార్ లేదు అనకండి, మనసు ఎంత బాధపడుతుంది. ఏమ్మా, నువ్వేదో అన్నావు, ఇంకెవరు? నాకు ఇంకెవడో ఉన్నాడు. ఏమ్మా, ఎవరతను? అతను ఒక ఫైర్. కాదు, మాకేమో గాలివానలనేసి పటాసు పిల్ల అని పాట. ఫైర్ అంటే ఆయన ఫైర్ స్టేషన్ లో పనిచేస్తాడు విషయం కాదు, ఫైర్ లో పడొచ్చిన వాడిలో ఉన్నాడు. కూర్చో అక్కడ. చెప్పమ్మా, ఏమని ఏం నాకు ఇంత పెద్ద నీకు ఇదే కావాలంటే నేను కూడా న్యాయం చేసేవాడిని కదా. వీళ్ళ మధ్యలో నువ్వు వచ్చి, వాళ్ళ మధ్యలో నువ్వు వచ్చి, వీళ్ళ మధ్యలో నువ్వు వచ్చి, నాకేం అర్థం కావట్లేదు అసలు. నాకు ఈయన వద్దు, ఆయన కావాలి. నాకు ఇదే కావాలి. పగిలిపోతే తలకాయ. అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు? ప్రాపర్టీ పోయింది ఒకటి. మీ అందరికి నేను న్యాయం చేయలేను. ఇప్పటి వరకు ఎలా బతికారో అలాగే బతకండి.